హాజరవుతున్న మన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అన్న గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ గారు, నా తోటి అధికార ప్రతినిధి మన బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీశైల్ అన్న గారు, నా తోటి ఎన్నికల్లో మాకు బ్రహ్మరథం బట్టి తాండూరులో బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రజలకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఇంకోటి, ఈరోజు ఎంత దౌర్జన్యం జరిగినా కానీ, కొన్ని యునానిమస్గా సర్పంచ్ని గెలిపించుకున్నా కానీ ఏమి కాలేదు. ఈరోజు కూడా మా గుంతా భాస్కర్ని వాడు నాకు చిన్నప్పటి నుండి కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ ఉన్నోని ఈరోజు తీసుకుపోయి పార్టీ కట్టువ కప్పినట్టే తాండూరు మండలంలో ఎంత దౌర్జన్యం జరుగుతుందంటే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు తాండూరు మండలం అంటే అసలు బీఆర్ఎస్ కంచుకోట. ఇంతవరకు ఏ రోజు కూడా వాళ్ళు స్థానిక సంస్థలు కానీ ఎప్పుడు కూడా మెజార్టీ తెచ్చుకొని మండలం అది అయినా కానీ వాళ్ళు దౌర్జన్యం ఎదుర్కొని 14 మంది అంటే 13 మంది డైరెక్ట్ గెలిచినాము, ఒకటి యునానిమస్, పర్వతాపరు యునానిమస్ కూడా చేసుకున్నాము. సరే, ఏది ఏమైనా కానీ వాళ్ళ దౌర్జన్యం తట్టుకొని ప్రజలందరూ సహకారం అందించినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకోటి ఇటువంటి దౌర్జన్యాలు అంటే 40 మేము కూడా వాళ్ళకన్నా ఎక్కువ దౌర్జన్యం చేసే కెపాసిటీ ఉంది. కానీ ప్రజాస్వామ్యం మీద మాకు అపార నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. కాబట్టి ఇటువంటి ఏ రోజు కూడా మేము మా లీడర్లు కానీ రోహిత్ అన్న కానీ ప్రోత్సహించలేదు. మేము తలుచుకుంటే మటుకు వాళ్ళు ఇక్కడ తాండూరు మండలంలో ఉండరు, తాండూరు కాన్స్టిట్యూన్సీలో ఉండరని హెచ్చరిస్తూ ఇంకోసారి తాండూరు మండలం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపు. ఒక్క సెకండ్ అనే సంఘంకల ఇష్యూ అందరూ రోజు చూస్తున్నారు. చిన్న ఇక్కడ తాండూరు మండలం సంబంధించిన చిన్నపోయి అవునా, అట్లా ఎన్నో ఉన్నాయి. అది కాకుండా ఇంకోటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళ క్యాండిడేట్లు అనుకుంటున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళ క్యాండిడేట్లు ఎట్లా చేస్తారు? ఇప్పుడు నర్సిరెడ్డి, ఇప్పుడు లక్ష్మీనారాయణ గురు, అది ఇండిపెండెంటా రెబెల్? ఇండిపెండెంట్. అది ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారు? వాళ్ళ అకౌంట్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ అది ఇండిపెండెంట్ కదా. అదే ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారు, వాస్తవంగా కూడా అది న్యూట్రల్. ఇప్పుడు మమ్మాపూర్ మేము మద్దతు ఇస్తే గెలిచింది, వాళ్ళ మద్దతు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? మమ్మాపూరే ఎగ్జాంపుల్ మీకు. మమ్మాపూరు అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి మాజీ ఎంపీటీసీ కాదని చెప్పి నారాయణ రెడ్డికి మద్దతు ఇచ్చారు, నారాయణ రెడ్డికి ప్రచారం చేశారు. అవునా? ఇప్పుడు శ్రీనివాస్కి మద్దతు ఎవరు ఇచ్చారు? మేము ఇచ్చినాం. అది క్లియర్ తెలుసు అందరికీ. ప్రచారం చేసిన ఎందుకు చేయలేదు? చేసిన ఫోటోలు కూడా చూపెట్టా. నిన్న రాత్రి ఏమి ఇచ్చిండ్రు? మమ్మాపూర్ మాది అంట. ఎన్నికలైంది మీది. ఇట్లా ఎన్నో స్థానాలని, అదొకటే కాదు, ఎన్నో స్థానాలు. ఇప్పుడు మారేపల్లి తండా ఉంది, మారేపల్లి తండా ఇండిపెండెంట్, మన్సాన్పల్లి ఇండిపెండెంట్, అంటే పార్టీలకు అతీతంగా అవన్నీ మా ఇంట. 40% అనుమానం ఉంటే మాకు ఇన్ని కిలోమీటర్లు ప్రజలకు రోహిత్ రెడ్డి మీద పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టే ఈరోజు మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపించాము. రోహిత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండా, ఎప్పుడు పోయిండా అనేది కాదు, ఏం చేసిండా అనేది వాళ్ళు చూస్తారు. అతి తక్కువ సమయంలో నేను గెలిచి 5 ఏళ్ళు ఉన్నప్పటికీ నేను తాండూరు ప్రజలకు అందుబాటులో 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. యంగ్ లీడర్స్ ద్వారా కావచ్చు, ఇంకే ఇతర కార్యక్రమాల ద్వారా. నేను గెలిచిన 5 ఏళ్లలో కూడా 3 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా పోయింది, 1 సంవత్సరం. తాండూరు నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, పైలట్ రోహిత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవడం ఎంతో సంతోషమైన విషయం. అదేవిధంగా ఎవరైతే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పోటీ చేసిన వ్యక్తులకు కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ
మరి ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, మనం చెప్పినాం గత ఎన్నికల్లోనే, ఎమ్మెల్యే ఎన్నికల్లోనే చెప్పినాం, ఈ యొక్క కాంగ్రెస్ చూట మాటలు నమ్మకుండి మోసపోకుండా అంటే ప్రజలు మోసపోయి ఆశపడి ఘోషపోయిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేనప్పటికీ, గులాబీ జెండా లేనప్పటికీ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకవేళ తాండూరు నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించారంటే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలో మీ పరిస్థితి ఏముంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకున్నారు. మరి పైలట్ రోహిత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బిజీ ఉన్నప్పటికీ కేవలం 10 రోజులు తిరుగుతూనే కాంగ్రెస్ పరిస్థితి ఇది ఉన్నదంటే రాబోయే దినాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ దుస్థితి ఏమిటో ఆలోచన చేసుకున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకాగ్రీయంగా గెలిచిన సర్పంచ్లను తీసుకుపోయి బలవంతంగా కండవలేస్తున్నారు, డబ్బులు ఆశ చూపిస్తున్నారు, పోలీసుల ద్వారా అరాచకాలు చేపిస్తున్నారు. ఇవన్నీ మానేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది, ఏ రోజు కూడా ఈ దౌర్జన్యమైన పనులు చేయలేదు. మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకు, ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే, స్థానిక సంస్థల్లో మొత్తం సినిమా మొత్తం కూడా చూపిస్తాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ పైలట్ రోహిత్ రెడ్డి గారిపై నమ్మకం పెట్టుకొని ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మరి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలు, ముఖ్యంగా ఈరోజు నా గిరిజన తాండల్లో ఉన్న బిడ్డలు, ఎందుకంటే వాళ్ళకు గ్రామ పంచాయతీలు చేసిందే మేము కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు ఎస్టీ గ్రామ పంచాయతీ అన్నీ కూడా మేము గెలవడం జరిగింది. మరి ముఖ్యంగా యువకులు, మహిళలు, చదువుకున్న వ్యక్తులు అందరికీ కూడా రోహిత్ రెడ్డి గారు సహకరించడం వల్ల ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే దినాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందంజలు ఉంటుంది. రోహిత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తాండూరు నియోజకవర్గంలో ప్రతి సమస్య గురించి మాట్లాడడానికి మేము అందరం కూడా సిద్ధం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, మీరు అనవసరమైన గొడవలకు వచ్చినా లేకుంటే అనవసరమైన పంచాయతీకి వచ్చినా మాత్రం రాబోయే దినాల్లో ఈ విధంగా ఉండదు. మీరు ఇటుకతో కొడితే మేము రాళ్లతో కొట్టడానికి కూడా మా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. మేము తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవి నేర్పలేదు. మాకు 10 సంవత్సరాలను అందరినీ కట్టుకుని పెట్టుకొని చూసుకున్న పార్టీ మాది. కాబట్టి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నాయకులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న గ్రామాలు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, నాయకులు కానీ అందరూ కూడా గట్టిగా పనిచేసి తాండూరులో మరొకసారి గులాబీ జెండా, రోహిత్ రెడ్డి గారి జెండా ఎగిరేవాల్సి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల మొదటి ఫేజ్లో ఇంకా 2 ఫేజ్లు బాకీ ఉన్నాయి. పిక్చర్ అవి బాకీ అంటారు కదా, అట్లా ఇంకా బాకీ ఉన్నాయి. మొదటి ఫేజ్లో ఈరోజు మరి గమనిస్తే మీడియాలో కూడా చాలా రిపోర్ట్ చేసి ఈరోజు మొత్తం తెలంగాణలో దాదాపు 65 నుంచి 70% సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని దొంగ మార్చాలని చెప్పుకొని ఎన్ని వాళ్ళు వాళ్ళ ఖాతాలో అయినా వేసుకొని కాదు, కానీ చాలా స్పష్టంగా తాండూరు ఉదాహరణ తీసుకుంటే, మన స్థానికంగా ఉదాహరణ తీసుకుంటే అప్రతిహతంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తూ ఉంది. మా బషీరాబాద్ మండలంలో నేను తీసుకుంటే ఇప్పుడు 25 పైగా గెలిచినాము. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఇంతకుముందు రాజని చెప్పినట్టు దౌర్జన్యాలకి తెరలేపుతా ఉంది. మా బషీరాబాద్ మండలంలో కుప్పన్కోట్ గ్రామం ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రమంతటా ఇది జరుగుతూ ఉన్నది. ఇది కేవలం ఒక ఉదాహరణ. ఈ శంకర్ అనే మా కార్యకర్తలు కుప్పన్కోట్ ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గెలిచిండు, అన్ని వార్డులు మేమే గెలిచినాం. ఇక అవతల వాళ్ళు వచ్చి రాళ్లతో కొడితే నిన్న రాత్రి దాకా ఫోన్లు పోయి ఆడ పికెట్ ఏర్పాటు చేయించి వాళ్ళని అర్ధరాత్రి తాండూరు హాస్పిటల్కి తీసుకొచ్చి మెడికల్ లీగల్ కేసు తెప్పించి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు, మేము అన్ని గెలిచేసినామని. మీరు నిజంగా గెలుస్తూ ఉంటే, మీకు ఆ ధైర్యం ఉంటే, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, ఫస్ట్ పాయింట్ ఇంత లేట్గా మీరు ఎలక్షన్లు పెట్టారు. అక్షింతలేసి ఫైనాన్స్ కమిషన్ నిధులు రావని అని ఒక పరిస్థితికి వచ్చి ఇక్కడ పూట గడిచే దిక్కు చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత అత్యంతరం లేని పరిస్థితుల్లో మీరు ఎన్నికలు పెట్టింది తప్ప ఎన్నికలు పెట్టాలనే ధైర్యం మీకు లేదు. అది చాలా ప్రూఫ్ ఇప్పుడు కనపడతా ఉంది. దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు,
ఒక్కొక్కరిని బట్టలు పనిసి కొడితే ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం అర్థమని ముఖ్యమంత్రి అయినట్టు అన్నాడు. అది చేస్తున్నారు ఈరోజు. వాళ్ళకి ధైర్యం లేదు. గాంధీ పేరుకి గాంధీ ఉంటుంది తోక. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు కూర్చునేది గాంధీ భవన్, కానీ చేసేవన్నీ రౌడీ శాతం. ముఖ్యమంత్రి గారు దాన్ని సర్టిఫై చేస్తారు. తంతాం, కొడతాం, బట్టలు ఇస్తాం, తొండలు లాగులలో వేస్తాం, ఊరేస్తాం, బేగులు మెడలు వేసుకుంటాం. ఈరోజు చేస్తున్నారు కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీ బట్టలు ఇస్తున్నారు, చెట్టుకు వేలాడదీస్తున్నారు, బేగులు మెడలు వేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని పొందబెడతారు రాబోయే రోజు. ఇది చాలా స్పష్టమైన ఇండికేషన్ ఈరోజు దొరుకుతా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అనేది తాండూరు గడ్డ నుంచి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి పిలిపిస్తున్నాం. ఎందుకంటే స్థానిక సంస్థలు అంటే భారత రాష్ట్రపతికి ఎట్లా ఒక ప్రథమ పౌరునికి ఎట్లా ఉంటుందో, ఒక అతి గ్రామీణ వ్యవస్థలో మొట్టమొదటి పౌరుడైన సర్పంచ్ ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేస్తారు. అట్లాంటి ప్రజాస్వామ్య సంస్థల్ని చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆటలాడుతూ ఉన్నది, అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ఉన్నది. దానికి ఒక ఠేకేదారులాగా ఈ ముఖ్యమంత్రి రౌడీయిజం చేస్తూ ఉన్నాడు. ఈరోజు తాండూరు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, మీరు ఏ మండలం అన్నా తీసుకోండి, వాళ్ళ పేరు చెప్పి మా స్థాయి మేము తక్కువ చేసుకోవడం ఇష్టం లేక చెప్పట్లేదు, కానీ మహా నాయకులు అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఈరోజు చిత్తుగా ఓడిపోయినారు. తాండూరు కాన్స్టిట్యున్సీ, బషీరాబాద్ మండలం తీసుకోండి, సంగంకరాన్ని తీసుకోండి, మళ్ళీ పైగా దౌర్జన్యాలు. ఉప సర్పంచ్ మాకు గెలిచే అవకాశం ఉందా, మళ్ళీ దౌర్జన్యాలు. ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే మాజీ ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడుతున్నారు, గదే సంగంకరాన్ని చెయ్యరు, ఎవరు వాళ్ళ పనులు సరిగ్గా చేయరు, ఆర్ఓలని వాళ్ళ పనులు చేసుకొని దబాయింపులు, బెదిరింపులు ఇంకెన్ని రోజులు చేస్తారు? ఇది డెమోక్రసీయా? మీ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుందో మీరు ఆలోచించుకోండి. ఇది యాక్చువల్ రిఫరెండం. ఈరోజు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రిఫరెండం ఫస్ట్ ఫేజ్లో దీన్ని రిఫరెండంగానే మేము భావిస్తాము. ఇది కంటిన్యూ అవుతుంది. మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ గొప్పగా పనిచేస్తుందంటే, మీకు దమ్ముంటే వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు పెట్టండి. ముందు రాయన చెప్పినట్టుగా గుర్తులు లేని ఎన్నికల్లోనే మీరు బొక్కబోర్ల పడితే రేపు గుర్తులు వస్తే ఏమవుతారు? అడ్రస్ ఉండదు. సో కాబట్టి ఇకనైనా దౌర్జన్యాలు ఆపండి, భూమి, ఇసుక, అన్ని రకాల మాఫియాలు ఆపండి, తాండూరులో ఆపండి, తెలంగాణలో ఆపండి, లేకపోతే కర్రుగాల్చి వాత పెడతాం. 20 ఏళ్ల దాకా పార్టీ లేవదని తెలియజేస్తూ, తాండూరు ప్రజలకి మాకు మద్దతు ఇచ్చిన తాండూరు ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ సదా మీ సేవలో ఉంటామని తాండూరుకి మరొకసారి హామీ ఇస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. శ్రీశైల్ రెడ్డి గారికి, మాజీ లైబ్రరీ చైర్మన్ రాజగౌడ్ అన్న గారికి, తాండూరు మండల అధ్యక్షుడు వీరేందర్ అన్న గారికి, బషీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి గారికి, సీనియర్ నాయకులు రామలింగారెడ్డి గారిలో హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన శరణు, జినుమూర్తి నుంచి గెలిచిన శరణు గారికి, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ పూర్తవడం జరిగింది. మొదటి దశలో తాండూరు నియోజకవర్గంలో మరి అన్ని గ్రామాలు ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను గత 15 యాక్టివ్గా పాల్గొంచుకుంటా ఉన్నాను. మరి నేను చూడడము ఒక 4 సర్పంచ్ ఎన్నికలు చాలా యాక్టివ్గా నేను చూడడం జరిగింది. మా నాన్నమ్మ కూడా గతంలో ఇన్నర్చేడు మా స్వగ్రామం నుంచి సర్పంచ్గా ఉండేది. మరి గతంలో సర్పంచ్ ఎన్నికలను, ఈ సర్పంచ్ ఎన్నికలను చూస్తే వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. దౌర్జన్యాలు, ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అసలు నేనైతే ఎన్నడూ కలలో కూడా ఊహించలే, ఎన్నడూ కూడా వినలేనండి. వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న వాళ్ళని కూడా నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి బెదిరించడం అనేది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం.
సర్పంచ్లకు ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు బంద్ చేపిస్తామని చెప్పడము, కొన్ని చోట్లయితే మరి నువ్వు కనుక సర్పంచ్గా నిలబడితే నువ్వు క్వారీ లైసెన్స్ లేచున్నావు, ఆ క్వారీలు ఎట్లా నడిపిస్తామో చూస్తామని చెప్పి ఒక పెద్ద గ్రామానికి చెందిన మా సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి పోటీలోనే లేకుండా చేయడం, ఇట్లా ఎన్నో అరాచకాలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో జరిగాయి. అయితే ఇది పార్టీల గుర్తుతో అయ్యే ఎన్నిక కూడా కాదు, ఇది ప్రజలు ఇండివిజువల్ సింబల్స్ పైన నడిచే ఎన్నికలు, పార్టీలకు అతీతంగా నడిచే ఎన్నికలు. అయినప్పటికీ పార్టీలు జనరల్గా బలపరుస్తూ ఉంటాయి సర్పంచ్ అభ్యర్థులను, అది ఆనవాయితీ. అయితే ఈ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి అది ఎంతున్నారో నాకు అర్థమవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ మరి రేపటి రోజు వాళ్ళకు ఊర్లల్లో తిరగనీయరు అనే భయం అవుతుందా? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి గ్రామాలలో సర్పంచ్లు ఉంటేనన్నా వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది పోనీకి అని చెప్పి ఆలోచననా, లేదంటే మరి ఇంకేంటి అనేది నాకైతే అర్థమవుతుంది. మొన్ననే మనం పోయిన వారం మాట్లాడుకున్నాం, మన తాండూరు నియోజకవర్గంలో యునానిమస్ అయిన సర్పంచులు వాళ్ళను హఠావుడిన ఏదో అయిపోతుంది అని చెప్పి పొయ్యాలను బెదిరించి లేకపోతే బతిమలాడి ఇంకొన్ని విషయాలు తెలిసినాయి. డబ్బులు కూడా ఆఫర్ చేసినట్ట, 10 లక్షలు ఇస్తాం నువ్వు మా పార్టీలోకి రా అని చెప్పి. ఇంతన అసలు అది ఏంటనేది అర్థమవుతుంది. అట్లా ఏదో చేసి యునానిమస్ సర్పంచులు మావి అని చెప్పి హడావిడి చేసి ఇచ్చేసుకున్నారు. అయితే దాంట్లో వాళ్లకు చెంపబెట్టి పెట్టినట్టు కూడా అయింది. లక్ష్మీనారాయణపూర్ విషయమే కావచ్చు, మందన్గౌడ్ విషయమే కావచ్చు, ఇట్లా సంఘం కుర్దు విషయమే కావచ్చు. సో ఇట్లా కొన్ని గ్రామాలలో వాళ్ళు పార్టీలకు అతీతంగా యునానిమస్ అయిన సర్పంచులు వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు క్లియర్గా చెప్పినారు, మాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే అప్పటికైనా బుద్ధి వస్తుంది అనుకుంటే మరి ఎన్నికలు అయినాయి. నిన్న ఎన్నికలు, ఆ రోజు నుంచి ఎన్నికల లోపు మళ్ళీ ఇవే బుద్ధులు. నేను మనోహర్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మనోహర్ రెడ్డి నీకు ఎందుకు ఇంత భయము అంటే, నీకు కూడా రేపటి రోజు మహేందర్ రెడ్డి గారికి పట్టిన గతే పడుతుంది అని భయపడుతున్నారా? 100% పడుతుంది. మా తాండూరులు తప్పకుండా నీ దుకాణం అన్ని బంద్ చేస్తారు. ఈ ఎన్నికనే దానికి నిదర్శనం. నేను గతంలో ఎప్పుడు చూసినా రూలింగ్ పార్టీకి ఫేవర్లా సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. కానీ ఈరోజు చూసినట్టయితే మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, నేను వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు బెదిరింపులకు, రాజకాలకు, దౌర్జన్యాలకు ఎదుర్కొని వాళ్ళు నిఖాసైన ప్రజాప్రతినిధులుగా నిలబడ్డందుకు నేను వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాసేవా దృక్పథంతో సర్పంచ్ అభ్యర్థులు గ్రామాలను అభివృద్ధి చేయాలని, గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నిలబడతారు. ఇదేదో అర్బన్లో ఉన్న గ్రామ పంచాయతీలు కాదు, ఇవి మారుమూల మన కర్ణాటక బార్డర్ల మారుమూల తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు. ఈ ఎన్నికలకు ఏదో అయిపోతుందని ఉరుకులాటలు, పరుగులాటలు. నిన్న కూడా సేమ్ కుక్క తొక్క వంకర అన్నట్టు మీరు మారరు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. మీరు ప్రజల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారని. ఈరోజు మీకు సిగ్గుండాలి చెప్పడానికి, 100 సీట్లు గెలుపొందినాం మేము, ఏంటది ప్రపంచం సృష్టించినామంట. వా అమ్మ, ఏం ప్రపంచం సృష్టించిన అర్థమే అవుతలేదు నాకైతే. మీకు నిజంగా ఎన్ని సర్పంచులు గెలుచుకున్నారో మీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో కూడా మీకు లెక్కపత్రం తెలియదు. అసలు నేను అడుగుతాను, మనోహర్ రెడ్డి నీకు అసలు తాండూరు నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలుసా? అది కూడా నాకు డౌటే, నీకు తెలుసో తెలియదు.
రోజుకొక నెంబర్ చెప్తున్నావు. ఈరోజు ఏదో చూసిన సోషల్ మీడియాలో ప్రభంజనం, మనోహర్ రెడ్డి ప్రభంజనం అంటే ఏ ప్రభంజనం క్రియేట్ చేసినా ఫస్ట్ నువ్వు ప్రజా సమస్యలు తీరు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు, మీ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలను పెట్టు, అమలు చేయి. నువ్వు తాండూరుకి పెద్ద వాగ్దానాలు చేసినావు కదా, గది ముందు నువ్వు ఏడు ఫస్ట్ అవి ఏడ్చినాక నేను ప్రపంచం సృష్టించిన, నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పి గొప్పలు చెప్పుకో. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ వాళ్ళ రాజకీయాలు ఎంత మితిమీరిపోయినాయి ఈ ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా తెలుసు. నిన్న అరే గెలిచిర్రు అయిపోయింది సరే, ఎన్నిక అన్నాక అవతల పక్షము ఈ పక్షము అనేది ఉంటాయి. ఎన్నికలు అయిపోయినాక ఎప్పుడు కూడా తాండూరు నియోజకవర్గంలో చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ దోస్తుల్లానే ఉంటాం. ఎన్నడూ కూడా కర్రలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రాళ్ళు విసిరేసుకొని కొట్టుకున్న దాఖలాలు నేనైతే చూడలేదు. నిన్న కుప్పన్కోట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షపూరితంగా కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తలను అటాక్ చేసి కర్రలతో బాధడము, రాళ్ళతో ఎత్తేయడము. ఏందది? ఆ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మనోహర్ రెడ్డి నువ్వు వహిస్తావా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే నీ కార్యకర్తలను నీ నాయకులను అదుపులో పెట్టుకొని కూడా శాతం అయితే లేదు, నువ్వేం ఎమ్మెల్యే అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. మా తాండూరు ప్రజలు చాలా చాలా అమాయకులు, చాలా చాలా నిబద్ధతతో ఉండేటోళ్ళు. ఎప్పుడు కూడా ఒక శాంతిపరమైన వాతావరణాన్ని కోరుకునేటోళ్ళు. మాది తాండూరు అనేది ఫ్యాక్షన్ రాజకీయాలకు అసలు తెలియదు. నువ్వు వచ్చినప్పటి నుంచే తాండూరులో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రజలు చూడాల్సి వస్తుంది. ప్రజలు ఈరోజు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మరి దాబర్చేడు గ్రామంలో నిన్న ఓటు పక్క ఊర్లు అంట, ఓటు ఇక్కడ దామర్చేడు గ్రామంలో ఉంటే వాళ్ళని ఓటు వేయనియారంట. మళ్ళీ దానికి అధికారులు వాళ్ళకు ఒత్తాసు, అధికారులను భయభ్రాంతులను చేయడము, అధికారులను బెదిరించడము, అధికార దుర్వినియోగం చేసుకోవడము. పై అధికారుల దాకా తీసుకుపోయినా దానికి ఆన్సర్ లేదు. నిన్న గాజీపూర్లో మొత్తం 7 వార్డులు బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే సర్పంచ్ అభ్యర్థి 52 ఓట్లు 53 ఓట్లతోనే ఓడిపోయినట్టు చెప్పినారు. రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎలక్షన్ కమిషన్ కల్పించిన హక్కు ప్రకారం రీకౌంటింగ్ అడిగితే రీకౌంటింగ్ చేయనికే నా అంటారు. అంటే రీకౌంటింగ్ చేయడంలా చేయకపోవడంలా దాంట్లో ఆంతర్యం ఏంది, ఎందుకు ఇంత భయపడుతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇక మా వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వాళ్ళు గెలిచిన తర్వాత నిన్న కూడా అల్లాపూర్, తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో చెన్నప్ప అనే వ్యక్తి మా బీఆర్ఎస్ మనిషి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనను నువ్వు రాకపోతే నీ సంగతి చెప్తాం, లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు తీసుకుపోయి కండువాలు కప్పుతారు. వీళ్ళకి కండువా కప్పే రోగం ఏందో నాకు అర్థమవుతలేదు. అంటే అదేదో అచీవ్ చేస్తున్నట్ట, మీరు వరల్డ్ కప్ సాధించినంత ఎగిరెగిరి పడుతున్నారు. అంతేకాదు ఇంకోటి ఏదన్నా మన ఓగిపూర్లో కూడా ఆ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఊరు మొత్తం తెలుసు. ఆయనను ఈరోజు ఏదో హడావిడిగా తీసుకుపోయి ఆయన కండువ కప్పారు. తాండూరు మండలంలోనే కాంజాపూర్ గ్రామంలో కూడా బీఆర్ఎస్ నుంచి 2 అభ్యర్థులు నిలబడ్డారు. కాంగ్రెస్ రెబెల్ అని చెప్పేసి కూడా వేసి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఆ అభ్యర్థి నా దగ్గరకు వస్తుంటే కిడ్నాప్ చేసి కూడా తీసుకుపోయి ఆడ ఫటాఫట్ తీసుకుపోయి ఏందేందో హల్చల్ చేసేసి. ఇంకా బషీరాబాద్ మండలంలో కూడా ఏ విలేజ్ బాబ్యా నాయక్ దండ, ఆయన అయితే నాతో పాటు యంగ్ లీడర్స్ సమయం నుంచి ఉన్నాడు. ఆయనని నువ్వు వస్తావా రావా అని బెదిరించుడు. బాద్లాపూర్ తాండా ప్రకాష్ని బీఆర్ఎస్ అభ్యర్థి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే అయినప్పటికీ కూడా
ప్రజలు మా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఈరోజు ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అగెయిన్స్ట్ గా ఇంత పెద్ద ఎత్తున సర్పంచులు గెలిచినమంటే అది ప్రజలకు మా పైన ఉన్న విశ్వాసం, బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న విశ్వాసం, మా నాయకుల పైన ఉన్న విశ్వాసం, మా పైన ఉన్న విశ్వాసం. కాబట్టే ఈరోజు ఇన్ని దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు, ఇన్ని బెదిరింపులను ఎదుర్కొంటున్నారు, బ్లాక్మెయిల్లను ఎదుర్కొని ఈరోజు బాజాబ్తా మేము అరౌండ్ 70 మంది సర్పంచ్లను మనం గెలుచుకున్నాం. ఇక వాళ్ళు చెప్తారు మేము 100 గెలిచినామని. అసలు 170 స్థానాలు ఉన్నాయి. అసలు దాంట్లో మీరు ఇంకా చూసినట్టయితే ఏకగ్రీవమైన 3 గ్రామాలు మాకు, అంక్యానాయక్ తాండా, నంద్యానాయక్ తాండా, పేర్కంపల్లి తాండా. ఇక మిగిలినవి మొన్న ఎన్నికలైనయే 100, వాళ్ళకి యునానిమస్ అయిన తర్వాత 129 అయినాయి.